వెయ్యి అబద్ధాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది హీరోయిన్ ఎస్తేర్. దర్శకుడు తేజ ఈమెను హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమాలో సాయిరామ్ శంకర్ హీరోగా నటించగా 2013లో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ని మెప్పించలేకపోయింది. అయితే దర్శకుడు తేజాని మాత్రం బాగానే మెప్పించిందంట హీరోయిన్ ఎస్తేర్. ముంబై హోటల్లో టాప్ మోడల్స్ని పక్కన పెట్టి మరీ ఎస్తేర్ని హీరోయిన్గా సెలెక్ట్ చేశారట దర్శకుడు తేజ. అంతేకాదు, తేజ అంటే హీరోయిన్స్ని కొడతారు, తిడతారు అనే టాక్ ఉండగా తనని మాత్రం చాలా ప్రేమగా చూసేవారని, చేతిలో చేయి వేసి మరీ తనని కొట్టను, తిట్టను అంటూ మాటిచ్చారంటూ నాటి విషయాలను షేర్ చేసుకుంది ఎస్తేర్. ఈ సందర్భంలో ఇద్దరి మధ్య లవ్ మ్యాటర్ గురించి గుసగుసలాడిన విషయాలు బయటపెట్టింది. తాజా ఇంటర్వ్యూలో ఎస్తేర్ మాట్లాడుతూ, తెలుగు సినిమా చేస్తానని లైఫ్లోనే అనుకోలేదు. నేను గల్ఫ్లోనే ఉండేదాన్ని. తెలుగు కూడా రాదు. అప్పట్లో సోషల్ మీడియా కూడా లేదు. ఫేస్బుక్ మాత్రమే ఉండేది, కానీ నాకు అకౌంట్ కూడా లేదు. నేను వేరే భాషల్లో చేసిన సినిమా వర్కింగ్ స్టిల్స్ కొన్ని డైరెక్టర్ తేజ గారి దగ్గరకు వెళ్ళాయి. ఆయన 1000 అబద్ధాలు సినిమా కోసం ముంబై హీరోయిన్స్ కోసం వెతుకుతున్నారు. నాతో పాటు మరో 3 అమ్మాయిల్ని షార్ట్ లిస్ట్ చేశారు. నేను వెళ్ళేసరికి ఆ 3 అమ్మాయిలు ఓ రూమ్లో ఉన్నారు. ఆ రూమ్లో పాపులర్ మోడల్స్ కూడా ఉంది. ఆమె ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్స్ చేసి పాపులర్ అయింది. నేను అప్పటికి 2-3 సినిమాలు మాత్రమే చేశాను. నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత నేను యాక్ట్ చేసిన సినిమాలు తేజ గారు చూశారు. 1000 అబద్ధాలు మూవీ. అదే రోజు మధ్యాహ్నం తేజ గారికి ఫ్లైట్ ఉండడంతో అర్జెంటుగా ఈ అమ్మాయిని తీసుకుని రమ్మని మేనేజర్స్తో నాకు కబురు పంపారు. అలా ఎమర్జెన్సీ పిలుపుతో నేను తేజ గారి దగ్గరికి వెళ్ళాను. అప్పటికే 3 అమ్మాయిలు అక్కడ ఉన్నారు. నేను వెళ్ళగానే రమ్మని పిలిచారు. నేను నీకు తెలుసా అని అడిగారు. నో అన్నా. తెలుగు వచ్చా అన్నారు. నో అన్నా. దాంతో ఆయన నేను తెలుగులో మంచి డైరెక్టర్ని, తరువాత ఎవరినైనా అడుగు నా గురించి అని పరిచయం చేసుకున్నారు. యాక్టింగ్ వచ్చా అని అడిగితే వచ్చని చెప్పాను. ఆడిషన్స్ చేస్తావా అని అడిగారు. నేనెప్పుడూ ఆడిషన్స్ చేయలేదని చెప్పా. దాంతో ఆయన సర్లే మనం ఓ సీన్ చేద్దాం అని ఎదురెదురుగా కూర్చున్నాం. నీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను, దానికి రియాక్షన్ ఇవ్వు అంటూ ఓ ఎమోషనల్ సీన్ చెప్పారు. ఆ సీన్ కంప్లీట్ కాగానే ఆయన నా కళ్ళలోకి చూసి ఓకే నువ్వే నా సినిమా హీరోయిన్ అని అనేశారు. ఆన్ ద స్పాట్లో ఓకే చేసేశారు. ఓకే అనేసి ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. లాస్ట్ మినిట్లో నన్ను సెలెక్ట్ చేశారు. 2 రోజుల్లో కాల్ చేస్తాను, హైదరాబాద్ వచ్చేయి అని అన్నారు. ఇంత సింపుల్గా సెలెక్ట్ చేస్తున్నారేంటి, హైదరాబాద్ రమ్మంటున్నారు, ఇదేదో తేడా ఉంది, ఫ్రాడ్ ఏదో జరుగుతుంది అని డౌట్ వచ్చింది. అక్కడ 3 అందమైన అమ్మాయిలు ఉంటే వాళ్ళని కాదని నన్ను సెలెక్ట్ చేశారేంటి అని నాకు డౌట్ కొట్టింది. కానీ 2 రోజులు గడిచేసరికి నిజంగానే కాల్ వచ్చింది. మీకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నాం అని. నేను సరోజ్ ఖాన్ స్టూడెంట్ని అని చెప్పగానే రెస్పెక్ట్ ఇచ్చేవారు. తేజ గారితో సినిమా అంటే రకరకాలుగా వినిపించాయి. హీరోయిన్స్ని కొడతారని చాలా అనేవారు. కానీ నా విషయంలో అలాంటిదేం లేదు. కానీ ఆయన అనుకున్నది అనుకున్నట్టు రాకపోతే మాత్రం చేతిలో ఏది ఉంటే అది విసిరి కొడతారు. చేతిలో ఏది ఉంటే కూడా చూడరు. మైక్ ఉంటే మైక్, లైట్ ఉంటే లైట్ విసిరి కొట్టేస్తారు. తేజ మాస్టర్ జీ ఎంత పర్ఫెక్ట్ అంటే అసలు ఆయన మానిటర్ చూడరు. ఎవరెవరు ఫ్రేమ్లోకి వస్తారో మానిటర్ చూసిన వాళ్ళు కూడా అంత కరెక్ట్గా చెప్పలేరు, కానీ ఆయన పర్ఫెక్ట్గా చెప్తారు. ఆయన ఎంత పర్ఫెక్ట్ ఉంటారో ఎదుటి వాళ్ళు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటారు డైరెక్టర్ తేజ గారు. మొదట్లో చాలా ప్రేమగా చెప్తారు, రెండోసారి కూడా చెప్తారు. పదే పదే చెప్పించుకుంటే మాత్రం ఆయనకి కోపం వస్తుంది. నాకు ఇంత బాగా తెలుగు వచ్చిందంటే తేజ గారి సినిమా వల్లే. 15 రోజుల్లోనే తెలుగు నేర్చుకున్నా. సెట్లో చాలా సరదాగా ఉండేదాన్ని. నన్ను లడ్డూ హీరోయిన్ అని పిలిచేవారు తేజ గారు. చాలా ఫన్గా ఉండేవారు. కానీ ఆయన కోపం గురించి నీకు తెలియదు. ఆయన హీరోయిన్స్ని కొడతారు అని చెప్పేసరికి నేను డల్ అయిపోయాను. అది గమనించిన తేజ గారు లడ్డు ఏంటి డల్గా ఉందని దగ్గరకు పిలిచి మాట్లాడారు. ఏమైంది అని అడిగారు. నీకు సరదాగా ఉంటే నచ్చదంట కదా, హీరోయిన్స్ కొడతారంట కదా అని అనేసరికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా, నిన్ను తిట్టలేదు కదా, కొట్టలేదు కదా, పిలిచి మరీ ఎందుకు కొడతాను, ఇలా కొట్టడానికి అయితే సినిమా ఎందుకు చేయాలి, నాకు సినిమా బాగా రావాలి, అదే తపనని షూటింగ్లో చూపిస్తా, నిన్ను మాత్రం ఎప్పుడూ కొట్టను అని నా చేతిలో చేయి వేసి మాట ఇచ్చారు. నేను ప్రామిస్ చేస్తున్నా ఈ అమ్మాయిని ఎప్పుడూ కొట్టను అని. అది చూసి అందరూ అదేంటి ఈయన ఎస్తేర్ లవ్లో పడ్డారా ఏంటా అని అనుకున్నారు. తేజ గారి సినిమా షూటింగ్లో ఫస్ట్ టైం ఓ హీరోయిన్ ఫ్రీ బర్డ్గా ఉంది అని అంతా ఆశ్చర్యపోయారు. తేజ గారితో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ సినిమాతో నేను చాలా నేర్చుకున్నా. స్కూటీ డ్రైవింగ్ కూడా తేజ గారి సినిమాతోనే నేర్చుకున్నా. ఆయన నాకు ఏది చెప్పినా సిన్సియర్గా చేసేదాన్ని. నాకు కష్టం అనిపించినా కూడా ఛాలెంజింగ్గా తీసుకునేదాన్ని. ఆ సినిమా పెద్ద సక్సెస్ అవ్వకపోయినా కూడా మంచి ఎక్స్పీరియన్స్ అంటూ చెప్పుకొచ్చింది ఎస్తేర్.